హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణాశ్రీ నెల్లూరు. నేను ఇప్పుడు పులిహోరం చేయబోతున్నానండి. ఫస్ట్ మనము ఆయిల్ వేసుకున్నాక ఇగో పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని తీర్చిపెట్టినాక పోపు వేసుకుందాం ఇప్పుడు. సరేనండి. చూసారు కదండి, పోపు వేస్తున్నాను. ఈ పోపులో అన్ని కలిపి ఉంటాయండి. చూడండి, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని కలిపేసి పెట్టుకుంటానండి. అలా పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, ఇలా అండి. మాడిపోకూడదండి పోపు. బాగా ఇలా తాలింపులు ఇలా వేగాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇది చూసారు కదండి, దోరగా వేగిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పసుపు వేస్తున్నానండి. పసుపు హాఫ్ స్పూన్ కన్నా ఇంకా తక్కువ అండి. ఎక్కువ వేస్తే మళ్ళీ పసుపు వాసన వస్తుంది, అందుకని తక్కువ వేసాను. నెక్స్ట్ కరివేపాకు అండి. చెప్పాను కదండి, ఏ కూరలైనా మనము ఫస్ట్ కరివేపాకు వేయకూడదు, మాడిపోద్ది. ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. ఇప్పుడు పోపు ఆరేలేక మనము అన్నంలోకి పులుసు అవి తయారు చేసుకుందాము. సరేనండి. చూసారు కదండి, పోపు ఆరిపోయింది. పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం మనము ఇక్కడ. ఇవి 2 గ్లాసులు అన్నం అండి. నేను ఉదయాన్నే వండేసి ఆరబెట్టి బేషన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనము 2 నిమ్మకాయలు పులుసు తీసుకుందాము. చూసారు కదండి, సాల్ట్ సరిపడా సాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ పులుసు వేసుకుందామండి. నేను 3 బద్దలు వేసాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము పులిహోరం కలిపేటప్పుడు పులుసు తాలింపులు వేయకూడదండి. పులుసు తాలింపులు వేస్తే చేదు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇలా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. మనం నిమ్మకాయ రసం ఇప్పుడు పిండాం కదండి, ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి పులిహోరము. ఈ పులిహోరంలో కాంబినేషను కొబ్బరి కారము, మామిడికాయ పచ్చడి వేసుకొని ఉల్లిపాయలు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, పులిహోరం చేశాను, సర్వ్ చేశాను. పులిహోరంలోకి ఇలా ఉల్లిపాయల ముక్కలు వేసుకొని కొబ్బరి కారం అండి నేను తయారు చేశాను కదా, కొబ్బరి కారము, మామిడికాయ పచ్చడి అండి. ఈ 2 వేసుకొని కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సరేనండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మంచి మంచి వీడియోలు పెడతాను. ఓకే, బాయ్.